కాకినాడ జిల్లా మూలపేటలో దారుణం జరిగింది. చెల్లిని వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు ఓ యువకుడిని కొందరు హతమార్చారు. పెదపూడి మండలం రామేశ్వరానికి చెందిన రాకేష్ అమ్మమ్మ చనిపోవడంతో అంత్యక్రియలకు మూలపేట వెళ్లాడు. రాకేష్ చెల్లి దుకాణానికి వెళ్లి వస్తూ ఉండగా గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. దీనిపై రాకేష్ వెళ్లి ప్రశ్నించగా వారి మధ్య వివాదం జరిగింది. ఈ క్రమంలో రాకేష్ పై యువకులు చాకుతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మా చిన్నమ్మ గారు కాకినాడలో చనిపోతే అక్కడ నుండే మేము అంబులెన్స్ లో తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సదరు మా చెల్లితో మేము మాట్లాడుకుంటున్నాం. అమ్మాయిలాగా ఏం తినట్లేదు చూసుకొని తన విషయంలో ఇతను వ్యక్తిత్వం కలుగ చేసుకుని మాట్లాడడం వల్ల ఎందుకు వచ్చింది మా చెల్లి నేను చెప్పుకున్నాడని చెప్పేసి అతను మాట్లాడడం జరిగింది. ఇతను మొత్తం గ్రామస్తులతోటి యవనస్తులతోటి యూత్ ఉంటారు కదా, వాళ్ళతో గంజాయి కొట్టిన బ్యాచ్. ఎందుకంటే వాళ్ళ మాట తీరు తెలుస్తూ ఉంటుంది. దాదాపు ఒక 45 మంది పైనే ఒక్కొక్కరికి 10 మంది దగ్గరికి ఒక్కొక్కరిని 10 మంది పట్టుకుని మా తమ్ముడు ఎదురుండి చూస్తూ ఉండగా వాళ్ళు పనిముట్టు అన్నారండి. ఒక ఆయుధాన్ని పట్టుకుని కత్తిని అంత నిర్దాక్షిణ్యంగా అంత గుండెల్లో పొడిచి చంపేసి అంత ఏమైందో తెలియలేదు. మొత్తం అంత ఒక మనిషి ప్రాణం చేసి అంత స్టేజ్కి ఎలా దిగజారిపోయారో కూడా తెలియట్లేదు. మొత్తం గ్రామానికి సంబంధించిన వాళ్ళే. ఒక మనిషిని నిలువెత్తున కత్తులతో పొడి చంపేయడమా, అది మా ఫ్యామిలీ విషయంలో మాట్లాడుకోవడం వల్ల